సీతారామ కళ్యాణానికి ఒక పెద్ద మలుపు ఉంది. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతమతింత్యా అతర్కితమిదమ్యా అన్నాడు. అత్యద్భుతం, శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామ పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి ఈ పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న, ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండవచ్చు కాక, నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు. ఎవరికి చెప్పిందో తెలుసా సీతమ్మ తల్లి వృత్తాంతం? అయోధ్యకాండ చిట్ట చివరిలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు సీతారాములు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ అడిగింది. అనసూయమ్మ అంటే సామాన్యమైన వనిత కాదు, మహాతల్లి. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది. ఆ అత్రి మహర్షి, ఆ అనసూయమ్మ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ వైభవం అటువంటిది. కాబట్టి అదిగో ఆ అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎవరికి చెప్పాలో, ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలి. శబాష్, ఎంత గొప్పదానివమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా అంది అనసూయ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అందుకే బాలకాండలో దాచేసిన రహస్యాన్ని మహర్షి సీతమ్మ తల్లి నోటి మీదుగా అయోధ్యకాండ చిట్ట చివర అనసూయమ్మతో చెప్పించారు. అక్కడ చెప్పింది, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ, మా నాన్నగారు నన్ను కన్యాదానం చేద్దామని ఇవ్వబోయారు, పుచ్చుకోలేదు రాముడు. అయోధ్యాయ పితుశ్చంధ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారికి తెలియకుండా నేను చేసుకోనన్నాడు. నా తండ్రి నిర్ణయించాలి, ఆమె నా భార్య, నా తండ్రి నిర్ణయించనిది నాకు భార్య అలా నేను నిర్ణయించుకోను నా బుద్ధితో అన్నాడు. కాబట్టి అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, అది రామచంద్ర ప్రభు అంటే, అది శ్రీరామాయణం అంటే, అది తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అంటే. కాబట్టి శాస్త్రము మీద మక్కువ అంటే మక్కువ, శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ అంటారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శాస్త్రము గురువు ఈ ఇద్దరి యొక్క మాట సత్యము అన్న విశ్వాసం ఉండడమే శ్రద్ధ. దాని వలన యయా వస్తూపలభ్యతే, సమస్తము సమకూడుతాయి. అవి రెండూ నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసినా తంతు తప్ప అది యథార్థమైన క్రతువు కానేరదు, దానివల్ల ఎవరు తరించరు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఏ శాస్త్రాన్ని ఎందుకు నమ్మి మనం ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అది లేనప్పుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటి శాస్త్రము ప్రమాణంగా ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అది పట్టించుకోనప్పుడు ఇంకా మనుష్య శరీరంలో ఉండి మాత్రం ఏమిటి ఉపయోగం? శాస్త్రం ప్రమాణం, అదే ధర్మం. ఆ ధర్మం పట్టుకోలేనప్పుడు అర్థమే లేదు జీవితానికి. కాబట్టి మహానుభావుడు లోకానికి చూపించాడు, నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని, తాను వచ్చాడు. మాట్లాడుకున్నారు ఉభయులు. కట్న కానుకలు కాదు మాట్లాడుకున్నది, వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు.
పెద్దలు నిర్ణయించారు, సీతారామ కళ్యాణం జరిగింది. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, ఈ భూమండలం మీద నడయాడినటువంటి అపర శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు, శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సరే, సీతారామ కళ్యాణం అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, జీవితం వెడుతోంది. అలా వెళ్ళిపోతే ఇంకా రామాయణం ఏమిటి, మన సంసారం ఏమిటి, మన జీవితం ఏమిటి? వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, ఉద్ధాన పతనాలు వస్తూ ఉంటాయి. రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు, సభనంతటినీ పిలిచాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన కాలం. నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి? నీ చెప్పానని కాదు, రాముడు ఎటువంటి వాడు, అర్హుడేనా చెప్పండి అన్నాడు. అది ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళన్నారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఏవి రాముడయా నీ కొడుకు, సామాన్యుడు అనుకుంటున్నావా? కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే తలుచుకు 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 పొంగిపోతాడు. మహానుభావుడు లక్ష్మణస్వామి కిష్కింధకాండ చివరిలో మాట అంటాడు, బ్రహ్మజ్ఞే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధిః కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారమును మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. రాముడు అటువంటి వాడు కాడు. కృతజ్ఞస్య, మహానుభావుడు, బహుకృతజ్ఞుడు. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే నస్మరత్యపకారాణం, ఇన్ని అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు, ఒక్క ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు. అది జీవితం అంటే, అది సుసంపన్నమైనటువంటి సౌశీల్యం అంటే. అటువంటి వాడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలు కష్టంలో ఉంటే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. అదే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సంతోషపడితే తండ్రిలా సంతోషిస్తాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం, అది తండ్రితనం అంటే. నీ కొడుక్క లక్షణాలు ఉన్నాయా? తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజు అయితే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి? నాగరాజస్య మూర్ధని, ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, తొందరగా చెయ్యి అన్నాడు. పొంగిపోయాడు, ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు. కొడుకుని పిలిచాడు. శ్రీ రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.